అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు రాబో 2 నుంచి 3 రోజుల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తారంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రానున్న 2 నుంచి 3 రోజుల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఉన్నటువంటి కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ 2 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణలోని 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ 10 జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ రోజు తెలంగాణలో ఈ రోజు నుంచే స్కూల్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. ఇక స్కూల్స్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రానున్న 2 నుంచి 3 రోజుల పాటు ఈ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్కూల్ విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో నాలాలు పొంగుతూ ఉంటాయి. అదేవిధంగా రోడ్లు కూడా జలమయం అవుతుంటాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అదేవిధంగా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా ముఖ్యంగా తెరుచుకున్న నాలాల్ని మూసే పని కూడా ఇప్పటికే హైడ్రా వంటి సంస్థలు కూడా అప్పచెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా హైదరాబాద్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందు నుంచే చర్యలు తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నా కూడా రైతులకు కూడా కీలక సూచనలు జారీ చేసింది. అదేవిధంగా జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలకు కూడా కొన్ని సూచనలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ తెలంగాణ ప్రభుత్వం అయితే సూచనలు జారీ చేసింది. ఇక ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరు లాంటి జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మిగతా జిల్లాల్లో కూడా రానున్న 2 నుంచి 3 రోజుల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. ఈ కదలికలు వేగంగా కదులుతూ ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు రాబో 2 నుంచి 3 రోజులు అంటే 14వ తారీఖు తర్వాత నుంచి ఈ నైరుతి రుతుపవనాల కదలిక మరింత వేగంగా ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. సో నైరుతి రుతుపవనాలు ఎప్పుడైతే వేగంగా కదులుతాయో ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో చూసుకుంటే ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి 10 జిల్లాల్లో కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురు గాలులతో కూడా కురిసిన వర్షం కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. అదేవిధంగా పెద్ద పెద్ద చెట్ల కింద కావచ్చు లేదంటే ఎత్తైన శిఖరాల దగ్గర కూడా దయచేసి ప్రజలు ఎవరు ఆగద్దు అంటూ పిడుగులు పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మనం చూద్దాం 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాలకు ఏ అలర్ట్ జారీ చేశారు, అదేవిధంగా ఎన్ని రోజులు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు వాతావరణ శాఖ మనం చెప్పినట్టు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు కూడా జారీ అయ్యాయి. 2 నుంచి 3 రోజుల పాటు మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు అదేవిధంగా ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలుపుతుంది. ఇక నైరుతి రుతుపవనాల్లో కదలిక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కనపడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో ఎండ కాస్తూ ఉంటే మరికొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. కానీ ఈ మిగతా జిల్లాలు కూడా ఏదైతే ఎండ కాస్తుందో ఆ జిల్లాలకు కూడా వాతావరణ శాఖ తీపి కబురైతే అందించింది. ఈ వర్షాలతో పాటు అంటే భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. అదేవిధంగా 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలుపుతుంది. అదేవిధంగా
ఏపీలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇప్పటికే పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. ఇక ఏపీలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రధానంగా విజయనగరం, మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాలో 2 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకు ఆయా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ లాంటి నగరం, అదేవిధంగా ఏపీలో చూసుకుంటే విశాఖ లాంటి నగరాల్లో కొన్ని లోతట్టు ప్రాంతాల ప్రజలు జలమయం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణలో ముఖ్యంగా హైడ్రా సంస్థకు ఈ బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. వాతావరణ శాఖతో పాటు ఆయా ప్రభుత్వాలు కూడా సూచనలు జారీ చేశాయి.